ఓకే, మరి క్రితం వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం? అసలు న్యూమరాలజీ మన ఇండియా వారిదేనని, ఇది మన భారతీయులదని మనం డిస్కషన్ చేసుకున్నాం. లాస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం? అయినప్పటికీ చాలామంది ఎందుకని ఈ యొక్క న్యూమరాలజీలో ఉపయోగించేది ఇంగ్లీష్ లెటర్లే కదా, అలాంటప్పుడు ఇది భారతీయులది ఎలా అవుతుంది, మరి ఇంగ్లీషు వారిదే అవ్వాలి కదా అనే డౌట్స్ని ఇంకా వెలిబుచ్చుతూనే వచ్చారు. దానికి చిన్న కన్క్లూజన్ ఇస్తాను. మనకి నక్షత్రాలు నక్షత్రాలు 27. అభిజిత్ నక్షత్రం మినహాయిస్తే మన నక్షత్రాలు 27, రాశులు 12, నక్షత్రాలు 27. అయితే ఎందుకు మనం ఇక్కడ నక్షత్ర ప్రస్తావనతో ఈ టాపిక్ని డిస్కషన్ చేస్తున్నాము అంటే, మీకు నేను మొదటే చెప్పాను, ఉన్నది ఒకే శాస్త్రం, అది ఆస్ట్రాలజీ. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు దాన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఏమొచ్చాయి? ఈరోజు కృష్ణమూర్తి గారు వచ్చి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు, రేపు ఇంకొక XYZ వచ్చి చేస్తారు అంటే మన సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఈ ఆస్ట్రాలజీని ఎవరికి వారు ఎక్స్టెన్షన్ చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా అనే విమర్శలు వచ్చాయి. అయితే దానికి కూడా కేపీ ఆస్ట్రాలజీ సరైన సమాధానం చెప్పింది. ఎలా అంటే, కృష్ణమూర్తి గారు దేనిని బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేశారు అంటే, అసలు ఆస్ట్రాలజీ మొత్తం కూడా బేస్ అయింది ఒకే ఫార్ములా. అదేంటంటే వింశోత్తరి దశాక్రమము. దీన్ని బేస్ చేసుకొనే ఆస్ట్రాలజీలో ప్రతి అంశము కూడా విభజించబడింది. అయితే కృష్ణమూర్తి గారు ఇదే పద్ధతిని బేస్ చేసుకున్నారు. అంటే ఆయన ఏం చేశారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం మనం ఏం చేశారనేది. అది ఎలా చేశారంటే, ఆయన ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ఏ ఆస్ట్రాలజీ అయితే ఏ పాయింట్ మీదనే బేస్ అయ్యిందో వింశోత్తరి దశాక్రమము, అదే పాయింట్ని బేస్ చేసుకొని మాత్రమే మన కృష్ణమూర్తి గారు తన యొక్క ప్రతి విభజనని, ప్రతి ఎక్స్టెన్షన్ని చేశారు. అదేంటనేది మనం ఇంకా పూర్తిగా వెళ్దామండి. అయితే ఇక్కడ మరి ఇది ఎందుకు అంటే, మనము కూడా ఏది డిస్కషన్ చేయాలన్నా, ఏ డౌట్ని క్లారిఫై చేసుకోవాలన్నా మనకి బేస్ అనేది ఆస్ట్రాలజీనే. కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీలో నక్షత్రాలు 27. మరి న్యూమరాలజీని మనం అన్ని భాషల్లో చెప్పొచ్చు, నో డౌట్ దానిలో. అయితే ఏది ప్రామాణికంగా మొదటగా తీసుకోవాలి అన్నప్పుడు విజ్ఞులందరూ కూడా ఎన్నో పాయింట్లు ఆలోచించి పరిశీలించి వారు తెలుసుకున్నది ఏంటంటే, మనకి అన్ని భాషల్లో కల్లా ఇంగ్లీషు, తమిళం ఈ రెండు మాత్రమే ఈ 27 నక్షత్రాలకి దగ్గరగా ఉన్న ఈ లెటర్స్. ఇంగ్లీష్ లెటర్స్ 26 కానీ, అలాగే తమిళ్ లెటర్స్ కానీ వీటికి దగ్గరగా ఉంది ఈ సంఖ్యకి. మన తెలుగులో 56 అక్షరాలు. సో దీనికి దగ్గరగా ఉంది ఈ రెండే, ఇదొక పాయింట్. అయితే మరి తమిళ్ ఎందుకు తీసుకోలేదు? తమిళ్లో కొన్ని పదాలకి డ్యూయల్ మీనింగ్ ఉంది. సో అందుకు దీన్ని అవాయిడ్ చేశారు. మరి ఇంగ్లీష్నే తీసుకోవడానికి దాని యొక్క అక్షరాల సంఖ్య 26 అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది వాడేటువంటి భాషల్లో ఇది ఒకటి, ఇంగ్లీషు. ఈ రెండు కారణాల రీత్యా మాత్రమే ఇంగ్లీష్ని తీసుకొని దానిలోనే న్యూమరాలజీ యొక్క ఫలితాలని పొందడం జరిగింది. అంతేకాని మిగతా భాషల్లో న్యూమరాలజీ చెప్పకూడదని కాదు. తెలుగులో కూడా ఉంది, తమిళ్లో ఉంది, ప్రతి భాషలో ఉంది. కానీ ఆ భాషల్లో కొన్ని లోపాలు ఎదురవుతాయి. అందుకు మాత్రమే మనం ఇంగ్లీషు భాషను నేపథ్యంగా తీసుకున్నాము తప్పిస్తే ఇంగ్లీష్ వాళ్ళదని కాదు.
క్లారిటీ కదా. ఇది ఈ విధంగా మనది ఖచ్చితంగా మన కపిల మహర్షి కనిపెట్టిన మన భారతీయ శాస్త్రమే న్యూమరాలజీ, సంఖ్యా జ్యోతిష్ శాస్త్రము. ఓకే, నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్కడ ఆగాము? ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. ఓకే, ఆస్ట్రాలజీలో ఉన్న లోపాలన్నింటినీ సవరిస్తూ ఎక్స్టెన్షన్గా కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. అయితే అదే ప్యారలల్గా ఇంకొక విషయం ఏం చెప్పుకున్నాం? కపిల మహర్షి ఎలా అడుగిరిపోయారు, ఎందుకు ఆయన్ని అలా అజ్ఞాతంలో ఉంచారు, ఆ తర్వాత ఎందరో మహనీయులు ప్రపంచ దేశాల వారు అది నేర్చుకొని ఎలా దాన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తరింపజేశారో తెలుసుకున్నాం. మరి ఎక్కడ ఆగాం మనం ప్రీవియస్ వీడియోలో? పురోహితుల దగ్గర ఆగాం. పురోహితులు ఏమిటి? పురోహితులలో సామర్థ్యము తగ్గినదా? లేదు. బ్రాహ్మణ్స్లో సామర్థ్యము తగ్గటము కాదు, కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే మనలాగానే, మనందరిలాగానే బ్రాహ్మణ్స్కు కూడా వారి వారి కుటుంబాలు వ్యాప్తి చెందుతూ వచ్చాయి. మనలాగానే అంటే ఇక్కడ మన అంటే బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణ్స్, బ్రాహ్మణేతరులు. బ్రాహ్మణేతరుల్లో ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు. అయితే కాలక్రమంలో బ్రాహ్మణ్స్ కుటుంబాల్లో మనలాగే బయట ప్రదేశాలకు వెళ్ళి వారి వారి పిల్లలు చదువుకోవడం, తద్వారా మనలాంటి కొన్ని దురలవాట్లు వారిలో కూడా సహజంగా రావడం, అలాగే వారి యొక్క కుటుంబాన్ని వృద్ధి చేసుకునే పరిస్థితుల్లో వారు కొన్ని పద్ధతులు అవలంబించటం. ఉదాహరణకి ఒకటి చెబుతాను, అదేమిటంటే యాగాలు చేయడం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికి పురోహితుల్లో, బ్రాహ్మణ్స్లో ఏ మార్పు జరిగిందో మనకు తెలుస్తుంది. యాగము ఎప్పుడు చేసేవారు అనేది ఒక్కసారి మనం కూలంకషంగా పరిశీలిద్దామండి. పూర్వకాలములో మానవ పరిణితి చెందే మొదటి రోజులలో యాగము ఎందుకు అవసరమైంది అంటే పెద్ద ఊర్లు ఉండేవి కాదు. అక్కడ విశాలమైనటువంటి ఖాళీ భూభాగం ఉండి అక్కడక్కడ మాత్రమే సమూహాలుగా మనుషులు ఉండేవారు. అయితే ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా లాంటి వైరస్ లాగా అప్పటి కూడా ఏవో ఒక వైరస్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకు? ఒక విశాలమైన అంతరిక్షంలో మనము ఒక భూగ్రహం పైన ఉన్నాం. ఈ అంతరిక్షంలో ఎన్నో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. సైంటిఫిక్గా అన్నిటి ప్రభావం మన పైన ఉంటుంది. కాబట్టి కొన్ని మంచివి జరుగుతాయి, కొన్ని చెడువి జరుగుతాయి. వాటిల్లో ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఉల్కాపాతాలు వస్తున్నాయి, లేదా గ్రహశకలాలు వస్తున్నాయి. 2030లో ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొట్టబోతుంది. ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం. ఇలాగే మనకి వైరస్లు కూడా రావటం పరిపాటి. అది ఇప్పుడు కాదు. ఆ వైరస్లు రావటం అనేది ఇప్పుడు విషయం కాదు. అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ కరోనా మొదటిది కాదు. అయితే ఇదివరకు వచ్చిన వైరస్ల్లో కొన్ని కలరా అంటే అప్పట్లో కలరాకు సంబంధించిన వైరస్ వచ్చింది అంటే ఏమవుతుందో తెలుసా? ఒక ఊరిలో 1000 మంది ఉంటే 1000 మంది చచ్చిపోయేవాళ్ళు. దాన్నే ఊళ్ళు కొట్టుకుపోవటం అంటారు, కలరా. అలాంటివి వచ్చినప్పుడు మరి మనకి ఎంతో బ్రిలియంట్, ఎంతో తెలివైన మన మహర్షులకి కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలుసు అది వైరస్ అని. మరి ఆ వైరస్ని మట్టు పెట్టడానికి మన దగ్గరే ఒక మంచి ఆయుధం ఉంది. అదేంటి? గాలిలో ఉండే వైరస్ను చంపాలంటే గాలిలోకి ఒక ధూపాన్ని పంపించాలి, పొగను పంపించాలి. అప్పుడు ఏం పొగది, ఏమి ధూపం అది? గంధపు చెక్కలు లేదా ఒక రకమైనటువంటి కట్టె జాతి కర్రలు లేదా పుల్లలు, వాటిని వెలిగించి దానిలో గనక మంచి శ్రేష్టమైన నెయ్యిని గనక వేసినట్లయితే ఆ పొగ గాలిలోకి వెళ్ళి అసలు ఆ కలరా వైరస్ కాదు, కరోనా వైరస్ కాదు, వాటికి 100 జన్మలున్న వైరస్లనైనా కూడా చంపేస్తుందని ఇప్పుడు కాదు, మన పూర్వీకులకే తెలుసు. అందుకని అలా కలరా వచ్చి కొన్ని ఊళ్ళు జనం చనిపోయినప్పుడు, చనిపోయే సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ సూక్ష్మ దృష్టితో దాన్ని గమనించి
ఏం చేశారు? మరి ఇలా చేయాలి. ఇలా చేయాలంటే మరి అప్పుడు అసలు వృత్తి ఏంటప్పుడు ఉన్నది? వేటాడి ఆహారం సంపాదించుకునే వృత్తి. ఆ జంతువుల్ని అట్లా కొంచెం ముందుకొచ్చి చిన్న చిన్న పొలాలు వేసుకొని కొంచెం ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటూ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. మరి ఆ టైంలో వారికి గంధపు చెక్కలో లేకపోతే మంచి కట్టెజాతి పుల్లలో లేదంటే నెయ్యో ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టైంలో చాలా సూక్ష్మ దృష్టితో మానవ కళ్యాణం కోసం ఆలోచించిన మన మహర్షులు అక్కడక్కడ వారిలో కొద్దిగా ధనము ఉన్నటువంటి జమీందారి లాంటి వాళ్ళు అప్పుడప్పుడే రావటం మొదలయ్యారు. కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు గనక ఒక యాగం చేసినట్లయితే దేవుడికి, ఆ యాగ ఫలితంగా మీ దగ్గర ఉన్న ఆస్తులు రెట్టింపు అవుతాయి అని లౌక్యంగా మానవ కళ్యాణం కోసం చెప్పారు. చెప్పినప్పుడు వారు ఆ యాగాలు చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి ఆ యొక్క గంధపు చెక్కలు లేదా ఆ నెయ్యి అవన్నీ యాగం చేశారు. ఆ పొగొచ్చింది, ఆ వైరస్ చనిపోయింది, మానవాళి మొత్తం రక్షించబడింది. మరి వాళ్ళు చెప్పింది మరలా అబద్ధం అవ్వలేదు, వాళ్ళ డబ్బు రెట్టింపైంది. అంటే వాస్తవంగా వాళ్ళు ఖర్చు పెట్టపోయినా డబ్బు రెట్టింపైంది. మనందరం తెలుసు డబ్బు దాన్ని అదే సంపాదించిద్ది. అయినా వారు ఎందుకు లౌక్యంగా చెప్పారు? అది అబద్ధం కింద లెక్క కాదు, లౌక్యం, మానవాల్ని సంరక్షించడానికి. అలాంటి యాగాన్ని తర్వాత రోజుల్లో మనందరం కూడా అభివృద్ధి చెందాక ఏదైనా ఒక ఊరిలో ఒక అప్రదిష్ట వస్తే, ఒక అరిష్టం వస్తే ఆ అరిష్టం పోగొట్టుకోవడానికి ఆ ఊరి మునుసుబులు కరణాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం ధనవంతులు లేదా ఇంకొంతమంది ధనవంతులతో చందాల రూపంలో చేసి ఆ ఊరికి అలా ఏర్పాటు చేసేవాళ్ళు. లేదా కొన్ని దేవాలయాలని స్థాపిస్తూ ఆ దేవాలయాలు స్థాపించే ఆ సందర్భంగా రకరకాల ఊర్ల నుంచి జనం వస్తుంటారు కాబట్టి నెగిటివ్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రోజుల పాటు ఆ యాగాలు నిర్వహించేవాళ్ళు. ఇంతవరకు బాగుంది, నో ప్రాబ్లం. ఇక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇదే ఆనవాయితీగా తీసుకొని కొందరు పురోహితుల కుటుంబాలలో ఉన్న వ్యక్తులు వారి వారి పిల్లలు మనలాగే బయటికి వెళ్ళి చదువుకుంటూ మనలాగే కొన్ని విషయాల్లో మైనస్ విషయాలు కూడా చేసుకుంటూ కొన్ని అధిక ఖర్చులు చేసుకుంటూ ఇలాంటి నేపథ్యంలో వారికి వచ్చే దక్షిణమే వారి కుటుంబ పోషణకు సరిపోని నేపథ్యంలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాల వారు ఆనవాయితీగా వస్తున్న ఈ యాగాన్ని ప్రతి సామాన్య మానవుడికి వర్తింపజేయడం మొదలుపెట్టారు. ఒక సామాన్యుడు కూలి చేసుకుంటాడు, ఆ ఇంట్లో ఒక ఇబ్బంది కలిగిందని వెళ్ళారు. అయ్యా నువ్వు పలానా యాగం చేసుకోవాలి, పోతుంది అన్నారు. మరి అతను కూడబెట్టుకున్న డబ్బులో నుంచి మొత్తం దానికి పెట్టేవారు. ఎప్పుడైనా యాగం అనేది సర్వమానవాళికి, ఒక వ్యక్తికి కాదు అనే విషయం వారికి తెలిసి కూడా అలాంటి చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక మనుషులలో అపనమ్మకం మొదలైంది. నేను యాగం చేశాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, నేను పూజలు చేశాను, ఇన్ని వేలు ఖర్చు పెట్టాను, మరి నాకేం జరగలేదే? జరగదు. ఇక్కడ నేను పూజల గురించి తప్పుగా మాట్లాడటం లేదు. పూజలు చేసుకోవాలి. ఎందుకు? అది మన సాంప్రదాయము, మన నమ్మకము. పూజలు, దేవాలయాలకు వెళ్ళడాలు, చర్చిలకు వెళ్ళడాలు, మసీదులకు వెళ్ళడాలు అవి మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు, నిజాలు కాదు. పాటిద్దాం. అయితే మన మానవాళి ఒక సక్రమమైన మార్గములో నడవడానికి, మన పిల్లలు మంచి జీవన విధానంలో ఉండటానికి ఉపయోగమే. ఎవరు? రూపాయి సంపాదన ఉన్నవారు దీంట్లో 4వ వంతు 25 పైసలు ఖర్చు పెట్టి చేసుకోవాలి. అంతేగాని రూపాయి సంపాదన ఉన్నవాళ్ళు ఇంకొక 3 రూపాయలు అప్పు చేసి 4 రూపాయలతో చేసుకోకూడదు. అది తప్పు. అలా ప్రోత్సహించడం తప్పు. ఒక యాగం చేస్తే ఊరికి మంచిది, కానీ ఒక వ్యక్తికి మంచిదని ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని గ్రాడ్యువల్గా కొల్లగొడుతూ రావడం కారణంగా మన ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ మీద ఉన్నటువంటి నమ్మకం అనేది మరలా సడలుతూ రావడం మొదలుపెట్టింది. ఎందుకు?
ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ రెండు ఏం చెప్తున్నాయి? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గురించి క్షుణ్ణంగా చెప్తున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, పర్ఫెక్ట్. కానీ అలా చెప్పగానే వారికి ఉన్న మైనస్లను బట్టి మరి నేనేం చేయాలండి అన్నప్పుడు, అదిగో ఆ పూజ చేయాలి, ఇదిగో ఈ యాగం చేయాలి. మళ్ళీ మొదటికొచ్చాం. మరి భూతద్దం వేసినా దొరకట్లేదు ఒక నాణ్యమైన పురోహితుడు ఒక సామాన్యుడికి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యమవుద్ది? ఆ ఉన్న ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా 2000 సంవత్సరం వచ్చే టయానికి బాగా ఎక్కువైంది. అప్పటి వరకు ఓకే, హ్యాపీగా భయమో, భక్తో, సాంప్రదాయమో అన్నీ నమ్ముతూ వచ్చాం. అప్పటి నుంచి మన యువతలో ఒక ఆలోచన మొదలైంది. మరి అన్నీ బాగానే చేస్తున్నాం, మనం పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం, మన సాంప్రదాయ సిద్ధమైన అన్ని పనులు చేస్తున్నాం. మరి ఏది మంచి జరగట్లేదే? ఒకవేళ నాకు ఇంకా మంచి జరగట్లేదని చాటి చెబుదామా? దేవుడికి ఏమైనా కోపం వచ్చిద్దేమో. కరెక్ట్గా ఇలాంటి టైములోనే కొందరు న్యూమరాలజిస్టులు బయటకు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఇక వారేం చేశారు? బయటకు వచ్చి న్యూమరాలజీని నేర్చుకొని 10 మందికి పంచితే సూపర్గా ఉంటుంది. కానీ వారేం చేశారు? వారికి దొరికిన అరాకొర ఆ సమాచారంతో ఇదే న్యూమరాలజీ, నేనే న్యూమరాలజిస్ట్ని అంటూ ఇక మన మీద పడసాగారు 2000 సంవత్సరం నుంచి. అప్పుడేమైంది? ఎప్పుడైతే యువత ఈ ఆలోచన వచ్చిందో ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ దగ్గర నుంచి కాకుండా ఇంకా ఏదో కావాలని వారందరూ కూడా న్యూమరాలజీ వైపు పడ్డారు. మార్పు మంచిదే, కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సమాచారాన్ని పరిపూర్ణంగా అందించాలో వారు దాన్ని పరిపూర్ణంగా నేర్చుకోకుండా అరాకొరా నేర్చుకొని దాన్ని మళ్ళీ జనంలోకి తీసుకెళ్ళడం వల్ల ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ న్యూమరాలజీ ఫలం పొందలేకపోయారు. నాకు బాగా గుర్తుంది, 2000 సంవత్సరంలో కొందరు న్యూమరాలజిస్టులు మరీ చాలా సిల్లీగా ఎవరేం మాట్లాడినా, ఎవరేం అడిగినా అది చెప్పరు. ఇప్పుడు మీరు అడిగే డౌట్కి నేను సమాధానం చెప్తున్నాను. ఇలా చెప్పేవారు కాదు 2000 సంవత్సరం. నాకు బాగా గుర్తు, అప్పటికి ఇంకా నేను న్యూమరాలజీ నేర్చుకోలేదు. ఏం చెప్పేవారంటే అప్పుడప్పుడే కొంచెం టీవీల్లో ఆ మీటింగ్లు అవి వస్తున్నాయి. వారు అందులో కూర్చొని న్యూమరాలజీ అంటే ఏంటంటే, చూడండి చాలా చాలా స్ట్రైట్ క్వశ్చన్, న్యూమరాలజీ అంటే ఏంటని ఒక యాంకర్ అడుగుతారు. అప్పుడు ఆయన న్యూమరాలజీ నేను తిరుపతిలో ఇచ్చాను, వారికి చాలా బాగుంది, కావాలంటే ఇదిగో ఫోన్ నెంబరు మాట్లాడుకోండి. లేదా విజయవాడలో ఇచ్చాను, వారు కుబేర్లు అయ్యారు, కావాలంటే ఇదిగో ఫోన్ నెంబరు మాట్లాడుకోండి. ఈ విధంగా చెప్పేవారు. అంటే క్వశ్చనే ఒకటి, దానికి సమాధానం ఉండదు. మరి ఫోన్ నెంబర్తో చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పలాని ఎక్స్ నాకు న్యూమరాలజీ చెప్పారు, అసలు సూపర్ డూపర్ ఉందని చెప్పేవాళ్ళు. ఏమైందంటే అప్పట్లో జియో ఫోన్లు వచ్చాయి. జియో ఫోన్లు వచ్చి విచ్చలవిడిగా నెంబర్లు ఇచ్చారు, అందరికీ విచ్చలవిడిగా సిమ్లు ఇచ్చారు ఫ్రీగా. అవన్నీ 10-20 తీసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇవే వేరే నెంబర్లాగా వీళ్ళ మనుషులతోనే మాట్లాడిచ్చారు. అది తెలుసుకోవడానికి దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు పట్టింది మనకి. 7-8 సంవత్సరాల్లో వాళ్ళ బండారం బయటపడింది. ఈలోపే కొంతమంది వాళ్ళకి గుడులు కట్టించారు, వారికి విగ్రహాలు కట్టించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ వాళ్ళ బండారం బయటపడింది, అది తప్పని తేలిపోయింది. ఇక వాళ్ళని ఆసరా తీసుకొని ఇంకొంతమంది వచ్చారు. ఇంకొంతమంది అయితే ఏకంగా ఇంగ్లీషు, తమిళ్లో ఉన్నటువంటి యొక్క బుక్స్ అన్నీ కూడా తెలుగులోకి అనువదించారు. అది కూడా సరిగా చేతవలేదు. ఈ వచ్చే న్యూమరాలజిస్టులు అందరూ వాటినే చదివి చెప్పేవాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో 2003లో నేను న్యూమరాలజీ నేర్చుకోవడం జరిగింది. 2003లో న్యూమరాలజీ నేర్చుకొని, అంటే 1 సంవత్సరం పాటు నేర్చుకున్నాను, 1 ఇయర్ నేర్చుకొని తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ డిస్టిక్ కనువక్కరై విలేజ్
కేఆర్ ప్రభాకర్ రాజు గారి దగ్గర. ఆయనకి తెలుగు రాదు, తెలుగు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళతో కలిసి పట్టుదలగా నేర్చుకున్నాను. నేర్చుకొని నేను దీని మీద 2003 తర్వాత దీని నుంచి మరలా ఒక 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. 2003 టు 2008, 2011 ఈ ప్రాక్టీస్లో నేను ఎన్నో కొత్త విషయాల్ని ప్రపంచవ్యాప్తమైన కొత్త గ్రంథాల నుంచి గ్రహించాను. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు కూడా లోషోగ్రిడ్, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, హస్త సాముద్రికం, పుట్టుమచ్చల శాస్త్రం, గ్రాఫాలజీ, పిరమిడాలజీ, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ శాస్త్రాలే అని మనల్ని భయపెడుతున్నారు చూసారా? ఈ విషయం నాకు అప్పుడే తెలిసింది. ఏం తెలిసింది నాకు? అది మీతో పంచుకుంటాను. నాకు ఈ 8 సంవత్సరాల్లో 2003 నుంచి 2011 వరకు ప్రపంచవ్యాప్తంగా నేను పరిశీలించిన గ్రంథాలలో నాకు ఈ విషయాలు బోధపడ్డాయి. అవేంటంటే, చాలా కాలం క్రితం, అంటే ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీగా ఎక్స్టెన్షన్ కాకముందు ఏం జరిగేదంటే, చాలామంది, అంటే ఒక శాస్త్రం డెవలప్ అవుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మేధావులు అదే ఎందుకు శాస్త్రం అవుద్ది, ఇది కూడా శాస్త్రమే కదా అని చెప్పి వెలుగులోకి రావాలని చూస్తారు. అది తప్పు కాదు, కానీ అవి సక్సెస్ అయితే వారికి గొప్ప పేరు వచ్చింది. అలా కొన్ని వేల మంది ప్రయత్నించారు. వారిలో కొంతమంది సిగ్నేచరాలజీ అని చేసి కొంతకాలం ఇదే రైట్ అని చెప్పారు. ఏంటి, దీని మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ సక్సెస్ఫుల్ గ్రంథాలు కాదు. ఏమని? సిగ్నేచరాలజీ, ఒకరిని సైన్ చేయమని, సంతకం పెట్టమని, ఆ సంతకంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, డాట్స్, వీటిని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చెప్పడం, వాటిల్లో ఆ యొక్క హెచ్చుతగ్గులు, డాట్స్ని మార్పు చేసుకోవడం ద్వారా వారికి కొంత మంచి ఫలితం రావడం, ఇలా జరగటం వాళ్ళు గుర్తించారు. దీన్నే గ్రంథాలుగా రాశారు. అయితే ఏ గ్రంథంలో కూడా కేవలం సిగ్నేచరాలజీ వల్ల, అంటే సిగ్నేచర్ వల్ల ఓల్ లైఫ్ మొత్తం కూడా బాగుంటుందని లేదు. సర్వదా వాళ్ళు ప్రయత్నించారు, కుదరలేదు. ఏం చేసేవారు? ఒక 10 మంది లెజెండరీని తీసుకునేవాళ్ళు, వారి సంతకాలు తీసుకునేవారు. వీరు ఇలా సంతకాలు పెట్టారు కాబట్టే గొప్పవాళ్ళు అయ్యారన్నారు. మరి గొప్పవాళ్ళు కానివి వీరు ఇలా పెట్టారు కాబట్టే గొప్పవాళ్ళు కాలేదన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ ఈ 10 మంది లాగా, ఈ 10 మంది లాగా పెడతారా? కాదు కదా. ఇలా అన్నీ వచ్చే కొద్ది వాళ్ళకి సవాళ్ళు ఎదురయ్యాయి, కుదరలేదు. ప్రయత్నించారు, నిలబడలేదు. అందులో కొన్ని ముఖ్యమైన నిలబడ్డాయి. వాటిల్లో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు హస్తగతం చేసుకున్నారు. 2 మన న్యూమరాలజీలో కూడా ఒక చాప్టర్గా తీసుకోవడం జరిగింది. పోలీసు వారు ఏం తీసుకున్నారు అంటే, పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ఏం తీసుకున్నారు, మీరు గనక శ్రీనివాస్ మీ పేరైతే, మీరు శ్రీనివాస్ అని సైన్ చేసేవారైతే శ్రీనివాస్లో ఎన్ని డాట్స్ వస్తాయో ఇన్నర్గా చూసుకుంటారు. ఇంకొక ఏ శ్రీనివాస్ కూడా, ఏ ఇద్దరు శ్రీనివాసులు కూడా ఒకే డాట్స్ వచ్చేలా సైన్ చేయలేరు, ఏ ఇద్దరు వేలి ముద్రలు ఒకేలా లేనట్లు. సో వారికి ఆ పాయింట్ ఉపయోగపడింది దానిలో. అలాగే మనకి న్యూమరాలజీలో సిగ్నేచరాలజీ అనేది ఒక అదనపు డైమెన్షన్. మనకున్న 14 డైమెన్షన్స్ కాకుండా అదనపు డైమెన్షన్స్గా ఏం ఉపయోగపడింది అంటే, ఒక సిగ్నేచర్ని హారిజంటల్ లైన్కి 45 degrees యాంగిల్లో గనక చేస్తే, అలాగే అది సైన్ చేసేటప్పుడు A to Z లెటర్స్లో ఏ లెటర్ కిందికి ఉండకూడదు, ఏ లెటర్ పైకి ఉండాలి, అలాగే ఏ లెటర్ అనేది 45 degrees యాంగిల్లో ఉండాలి అనే అంశం మనకు ఉపయోగపడింది. దీనినే గ్రాఫాలజీలో, అంటే ఇక్కడ గ్రాఫాలజీలో చిన్నపిల్లలకి అదొక సబ్జెక్ట్గా పెట్టి అదే పాయింట్ గ్రాఫాలజీ కూడా చెప్పేవాళ్ళు. అలాగే గ్రాఫాలజీ మీద కూడా నంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి. అవి కూడా కొన్ని లక్షణాలు వివరించారు. అవి కూడా పర్టికులర్ లేవు. ఇది కొంతకాలం ఉంది.
ఇందులో మనకేం ఉపయోగపడుతుంది? 14 డైమెన్షన్స్ కాకుండా అదనపు డైమెన్షన్స్లో గ్రాఫాలజీలో ఒక నేమ్లో మొదటి లెటరు లాస్ట్ లెటరు వీటి యొక్క చాల్డియన్ మెథడ్స్లో ఇక్కడున్న వాల్యూ కంటే ఇక్కడున్న వాల్యూ ఎక్కువగా ఉండాలి అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే వారు శాస్త్రముగా ఉపయోగించి చెప్పుకొని ఫెయిల్ అయిన దాంట్లో నుంచి మనకి ఏం కావాలో మనం తీసుకున్నాం కాబట్టి అది ఒక చాప్టర్ అయింది మనకి. అలాగే ఇప్పుడు పుట్టుమచ్చల శాస్త్రం, కొంతమందికి కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఇదవుద్ది, కొంతమందికి మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఇదవుద్ది. ఇలా కొంతకాలం కొనసాగింది. అయితే మోచేతి కింద పుట్టుమచ్చ ఉన్న వారికి ఏదైతే చెప్పారో అదే కాకుండా ఇంకా ఎక్కువ అవడం మొదలుపెట్టాయి, ఒక్కోసారి అవ్వలేదు. సో అది ఫెయిల్ అయింది. అలా ఎన్ని ఫెయిల్ అయినవే. అలాగే హస్త సాముద్రికం, మనకి చేతి గీతలు కొంతకాలానికి అవి కొంచెం మారుతూ ఉంటాయి. మరి చేతి గీతలను బట్టి నీ ఆయుష్కి ఇక్కడే ఉంది, నువ్వు చస్తావంటే ఇంకా కొంతకాలానికి అది పొడిగిద్ది. ఇలాంటి లోపాలు ఉండటం కారణంగా ఇవి శాస్త్రాలుగా పరిణితి చెందించాలని ప్రయత్నించారు అంతే. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య మనకు వస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్న కుహునా న్యూమరాలజిస్టులు కాకుండా నేనే న్యూమరాలజిస్టు చెప్పుకునే వాళ్ళు వారి దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడల్లా వీటిని తీసుకొస్తారు. ఇదిగో నేను పిరమిడాలజీ ప్రకారం చెప్తున్నాను, నేను సిగ్నేచరాలజీ ప్రకారం చెప్తున్నాను, లేకపోతే నేను ఈ మొత్తం కాకుండా ఒక కొత్త పద్ధతి కనిపెట్టాను, ఈ సిస్టమ్ కనిపెట్టాను. మనం ఎవరమండి కనిపెడటానికి? మనం నిమిత్త మాత్రులం. మహాసముద్రం అనే ఒక సబ్జెక్టులో ఒక బిందువు. మనం నిరంతర విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉండాలి, ఇక్కడికి ఎక్కించుకోకూడదు తలపైకి. సో ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే పిరమిడాలజీ, ఒకనొక కాలంలో పుట్టిన తేదీలే లేవు. ఆ కాలంలో ఏం చేశారు? పిలిచే పేరు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీను అనే ఒక పేరుంది, శ్రీను. దీని యొక్క నంబరింగ్ చూసుకున్నారు. వాస్తవంగా ఈ నెంబర్స్ కాదు, అప్పుడు వారు తీసుకుంది ఆల్ఫాబెటికల్ నెంబర్స్. ఇప్పుడు మనం చాల్డియన్ నెంబర్స్ తీసుకున్నాం, తర్వాత దాన్నే పిరమిడాలజీని అలా తీసుకున్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు కూడి ఇక్కడ వేసుకుంటాం. 3 2 5, 2 1 3, 1 5 6, 5 6 11, 11లో మళ్ళీ 1 + 1 2, 5 3 8, 3 6 9, 6 2 8, 8 9 17 అంటే అంత 8 వస్తుంది. 9 8 17 8 వస్తుంది. 8 8 16 అంటే 7 వస్తుంది. ఇలా కనుక మనం గీసుకున్నట్లయితే దీనిలో ఇట్లా గీసుకుంటే ఇది ఒక పిరమిడ్ ఆకృతి వస్తుంది. కాబట్టి దీన్ని పిరమిడాలజీ అంటారు. ఏం తేల్చారు అప్పుడు? ఇక్కడ ఏదైతే వస్తుందో అదే ఇతని సంఖ్య అన్నారు, 7 ఇతని సంఖ్య అన్నారు. మరి పొరపాటున ఇప్పుడు శ్రీను అనే వ్యక్తి గనక డెస్టినీ 2గా పుట్టాడనుకోండి, ఇది అప్డేటెడ్ వెర్షన్. మరి ఆ శ్రీనికి ఇది 7 వస్తుంది కదా, ఎలా 7 సంఖ్య అవుద్ది? అతను 2 సంఖ్య అవుతాడు కదా. పోనీ ఈయన 5వ తారీఖు పుట్టాడు అనుకోండి, 5 సంఖ్య అవుతాడు, కానీ శ్రీనికి వచ్చిన సంఖ్య అవ్వడు కదా. ఇలాంటి వాదనలకి నిలబడలేదు. కాబట్టి మనం ఈ నిలబడని అన్నిటినీ కూడా సబ్జెక్టు ఎక్కువగా లేని కొంతమంది మీ అందరినీ భయభ్రాంతులకి గురి చేయడానికి ఇదొక శాస్త్రమని, నేను దీని ప్రకారం చెప్తానని మనలో ఉన్నటువంటి మన భక్తి సాంప్రదాయాలని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి తప్ప ఇవి వాస్తవంగా శాస్త్రాలు కాదు. శాస్త్రం అనేది ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, ఇంకా మనం ముందు చెప్పుకోబోయే న్యూమరాలజీ, ఈ 3 కలిపితేనే న్యూమరాలజీ. అది మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇవే కాదు, ఇలాంటివి 100 వచ్చినా 1000 వచ్చినా మొత్తము అవి చాప్టర్లే. ఏమిటి శాస్త్రానికి చాప్టర్కి డిఫరెంట్ అంటే, శాస్త్రం అంటే ప్రూవ్ అయినది, చాప్టర్ అంటే ప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించి విఫలమైనది. అయితే అందులో కొన్ని విషయాలని మన యొక్క అనుభవంలో మనం వాటిని తీసుకోవచ్చు. నేను అలా తీసుకున్నవే సిగ్నేచరాలజీలో సిగ్నేచరు, తర్వాత ప్రోనాలజీలో కొన్ని పాజిటివ్ నెగిటివ్ ప్రోనాలజీ సౌండ్స్, అలాగే లోసు గ్రిడ్లో కలర్ థెరపీ. ఈ మధ్య ఇంకా కొత్త ఫ్యాషన్, లోసు గ్రిడ్ వచ్చి అసలు ఈ లైనే లేదంటారు, లేదా ఈ లైన్ ఉందంటారు, ఈ లైన్ ఇచ్చేసిద్ది అంటారు.
మరి లేకపోతే ఏం చేయాలి అంటే సమాధానం ఉండదు. కావాలంటే మళ్ళీ న్యూమరాలజీకి వస్తారు. అలాంటప్పుడు లోయర్ గ్రిడ్ శాస్త్రం ఎలా అవుద్ది? చాప్టర్ అవుద్ది. మనం ఏం చేస్తాం, లోయర్ గ్రిడ్లో మనం కలర్ థెరపీ తీసుకుంటాం. ఆ కలర్ థెరపీ మనకి వచ్చేసి న్యూమరాలజీలో ఒక చాప్టర్, కలర్ థెరపీ ఒక చాప్టర్, సిగ్నేచరాలజీ ఒక చాప్టర్, ప్రోనాలజీ ఒక చాప్టర్. ఇవన్నీ కూడా మనకి చాప్టర్స్ అవుతాయి. ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో నుంచి అసలు న్యూమరాలజీగా పరిణితి చెందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అది ఇప్పుడు అప్డేటెడ్ ఎందుకైంది, అది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందామండి.